హే ఆల్. సో లాస్ట్ పార్ట్ 1 వీడియోలో అయితే మునగాకు కోసం చెప్పాను కదా. సో ఈ మునగాకు అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చినప్పుడు తీసుకురమ్మని మరీ చెప్పాను. సో నేను ఈరోజు ఈ మునగాకు కరివేపాకు పొడి అయితే చేద్దామనేసి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మునగాకుని బాగా వాష్ చేసి దాన్ని ఒక కడాయిలో రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా నేను వేసుకున్నాను. 1:1 రేషియో లాగా కూడా వేసుకోవచ్చు. రోస్ట్ అయ్యాక ఈ కలర్ మనకి అవుతుంది కదా, కొంచెం చూపిస్తున్న విధంగా అయితే వరకు వేయించుకోవాలి బాగా. నేనైతే ఆయిల్ లేకుండానే రోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కొంచెం లైట్ గా వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాగా వేయించుకున్న మునగాకుని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ నేను చూపించిన ఇవి అయితే వేసుకోండి. మినపప్పు, శనగపప్పు అండ్ జీలకర్ర, వెల్లుల్లి. సో ఈ మిక్చర్ని బాగా ఫ్రై చేసి అందులో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటాను. ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసిన దాన్ని కొంచెం చల్లార్చి మళ్ళీ మిక్సీ పట్టుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా మిశ్రమంని తీసుకొని ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న మునగాకు కరివేపాకుని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. అంతే, మన మునగాకు కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. సో మొరింగా పౌడర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఆటో స్ట్రెస్, బూస్టింగ్ ఇమ్యూనిటీ, ఫైటింగ్ ఇన్ఫ్లమేషన్ అండ్ సపోర్టింగ్ డైజెషన్, ఎనర్జీ, బ్లడ్ షుగర్ కంట్రోల్, హార్ట్ హెల్త్, విజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిన్ అండ్ హెయిర్ ఆల్సో.